జవహర్ లాల్ నెహ్రూ భారతదేశానికి చెందిన మొట్టమొదటి ప్రధాని, స్వాతంత్ర పోరాట నాయకుడు, పండితుడు, చరిత్రకారుడు మరియు రచయిత. జవహర్ లాల్ నెహ్రూ నవంబర్ 14, 1889 సంవత్సరంలో బ్రిటిష్ రాజ్యంలో ఉన్న అలహాబాద్, ప్రస్తుతం ప్రయాగ్ రాజ్ జిల్లాలో జన్మించారు. నెహ్రూ మోతిలాల్ నెహ్రూ మరియు స్వరూప్ రాణి తుస్సు అనే దంపతులకు జన్మించారు. నెహ్రూ తండ్రి ఒక న్యాయవాది, నెహ్రూ తల్లి తండ్రులు కాశ్మీర్లోని బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారు. ముగ్గురు తోబుట్టువులలో నెహ్రూ పెద్దవారు. ఈయనకు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. ఒక చెల్లెలు విజయలక్ష్మి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ యొక్క మొదటి మహిళా ప్రెసిడెంట్గా ఉన్నారు. రెండవ చెల్లెలు కృష్ణ హుతీసింగ్ తన సోదరుడు నెహ్రూపై పుస్తకాలు రాసి ప్రముఖ రచయిత్రి అయింది. నెహ్రూ చిన్నతనం నుంచే ధనిక కుటుంబంలో పెరిగారు. తండ్రి నెహ్రూను ఇంటి వద్దనే ట్యూషన్ టీచర్ల ద్వారా చదువు చెప్పించేవారు. చిన్నతనంలో తనకు పాఠాలు చెప్పే టీచర్ ద్వారా నెహ్రూకు సైన్స్ మరియు థియోసఫీ మతంపై చాలా ఆసక్తి ఉండేది. ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన అన్నీ బెసెంట్ సలహా మేరకు 13 సంవత్సరాల వయస్సులో థియోసాఫికల్ సొసైటీలో చేరారు. టీచర్ నుంచి చదువు మానేసిన తర్వాత థియోసాఫికల్ సొసైటీను కూడా వదిలేశారు. థియోసఫీ మతంపై ఉన్న ఆసక్తి బౌద్ధ మరియు హిందూ గ్రంథాలను అధ్యయనం చేసేలా చేసింది. ఈ మతాలను చదవటం వల్ల భారతదేశం యొక్క మతం మరియు సంస్కృతి యొక్క మూలాలను తెలుసుకున్నారు. ఇవే తర్వాత నెహ్రూను ద డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకం రాయటంలో సహాయపడ్డాయి. అక్టోబర్ 1907 సంవత్సరంలో గ్రాడ్యుయేషన్ చేయటానికి కేంబ్రిడ్జ్లోని ట్రినిటీ కాలేజీలో చేరారు. 1910లో న్యాచురల్ సైన్స్ నుంచి గ్రాడ్యుయేషన్ను పూర్తి చేశారు. కేంబ్రిడ్జ్లో ఉన్న సమయంలో రాజకీయాలు, ఆర్థిక శాస్త్రం, చరిత్ర మరియు సాహిత్యం గురించి చదివారు. 1912లో ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత తన తండ్రి లాగా న్యాయవాది అవ్వాలనుకున్నారు కానీ రాజకీయాల మీద ఉన్న ఆసక్తి వల్ల న్యాయవాద వృత్తిని వదిలేశారు. బ్రిటన్లో ఉన్నప్పుడే రాజకీయాల మీద ఆసక్తి పెంచుకున్న నెహ్రూ ఇండియాకి వచ్చిన తర్వాత 1912లో పాట్నాలో నిర్వహించిన భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశంలో హాజరు అయ్యారు. నెహ్రూ కాంగ్రెస్లో చేరినప్పుడు పార్టీ ఇంగ్లీష్ ఎక్కువగా మాట్లాడేవారి మరియు ఉన్నత వర్గాల వారికి చెందినదిగా ఉండేది. ఇదంతా చూసిన తర్వాత కూడా నెహ్రూ మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికాలో చేస్తున్న భారత పౌర హక్కుల ఉద్యమంకు మద్దతు తెలిపారు. 1916 సంవత్సరంలో అన్నీ బెసెంట్ నేతృత్వంలో స్వపరిపాలన కోసం పోరాడారు. 1917లో బ్రిటిష్ ప్రభుత్వం అన్నీ బెసెంట్ను అరెస్టు చేయటం జరిగింది. ఈమెను విడుదల చేయకపోతే నిరసనలు చేస్తామని చెప్పగా బ్రిటిష్ ప్రభుత్వం విడుదల చేసింది. నెహ్రూ 1920 నుంచి 1927 వరకు సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ వ్యవధిలో 2 సార్లు జైలు పాలు కూడా అయ్యారు. 1930 సంవత్సరంలో నెహ్రూ ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్నారు. ఏప్రిల్ 14, 1930లో నెహ్రూను అరెస్ట్ చేసి 6 నెలల జైలు శిక్షను విధించారు. 1940లో జిన్నా ముస్లింలకు ఒక ప్రత్యేక దేశం ఉండాలని ప్రతిపాదిస్తూ పాకిస్తాన్ రిజల్యూషన్ను మొదలుపెట్టారు. దీని ప్రకారం ముస్లింలకు పాకిస్తాన్ అనే దేశం ఉండాలని ప్రతిపాదించారు. 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ 18 సంవత్సరాలు భారతదేశ ప్రధానమంత్రిగా ఉన్నారు. నెహ్రూ 74 సంవత్సరాల వయస్సులో 27 మే 1964 సంవత్సరంలో గుండెపోటు కారణంగా మరణించారు. నెహ్రూ చనిపోయిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి అయ్యారు.